హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాయబడి ఉంది: నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. వింటున్నారా ప్రియ దైవజనమా? దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీ అందరికీ తెలిసిన విషయమే. ఇజ్రాయేలు ప్రజలందరికీ ఎర్ర సముద్రం అడ్డుగా రావటం, మోషే దేవునికి ప్రార్థన చేయటం, మోషే ఈ విషయంలో నువ్వు నాకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, మీరు సాగిపోండి, నీ చేతికర్ర చాపు, నీ చేతికర్ర సముద్రం వైపు చాపు, నీ చెయ్యిని చాపు, నీ చేతికర్రను చాపు, అది రెండుగా పాయలైపోతుంది. మీరు ధైర్యముగా ఈ సముద్రంలో నుంచి అది పాయలవుతుంది కదా, మీరు దాటి వెళ్ళండి, మీరు దాటి వెళ్ళండి, నేను దాటి వెళ్ళండి, నీ శత్రువులను ముంచబోతున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా? సాధారణంగా తాళాన్ని చేసిన తర్వాత, కీని చేసిన తర్వాత తాళపు చెవిని చేస్తారు. సాధారణంగా ఎక్కడైనా తాళపు చెవిని చేయడానికి ముందు తాళాన్ని చేస్తారు, తర్వాత తాళపు చెవును చేస్తారు. మన దేవుడు ఎటువంటి వాడు తెలుసా? ముందల తాళపు చెవిని చేసి తర్వాత కీని చేసే దేవుడు మన దేవుడు. అంటే మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను ప్రియ దైవజనమా. మన దేవుడు ఫస్టే పరిష్కారాన్ని సృష్టిస్తాడు, ఆ తర్వాత శ్రమని అమలు చేస్తాడు. మన దేవుడు అటువంటి దేవుడు. ఇది బైబిల్ ప్రకారంగా మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరైనా సరే సాధారణంగా కీని చేస్తారు, అంటే కీని చేస్తారు, ఆ తర్వాత తాళపు చెవుని చేస్తారు. మన దేవుడు అటువంటి దేవుడు కాదు. ముందలే తాళపు చెవుని చేసే దేవుడు, ముందలే పరిష్కారాన్ని సృష్టించే దేవుడు, ఆ తర్వాత సమస్యను అమలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు పాస్టర్ గారు అంటే, ఇప్పుడే మనం చదివాం, ఇప్పుడే మనం మోషే గురించి చదివాం. ఎర్ర సముద్రం రాకముందే మోషే చేతిలో ఏం పెట్టాడు దేవుడు? కర్ర ఉంచాడు. అంటే ముందలే దేవుడు పరిష్కారాన్ని సృష్టించేశాడు. శ్రమ రాకముందే, ఇబ్బంది రాకముందే, ఎర్ర సముద్రం రాకముందే మోషే చేతిలో దేవుడు పరిష్కారాన్ని పెట్టేశాడు. అలానే ఇంకా మనం చూస్తే యోర్దాను అడ్డుగా వచ్చింది ఇజ్రాయేల్ ప్రజలకి. యెహోషువ ప్రభుత్వంలో, యెహోషువ నాయకత్వంలో యోర్దాను అడ్డుగా వచ్చింది వాగ్దాన దేశానికి వెళ్ళక మునుపు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ముందలుగానే నిబంధన మందసాన్ని దేవుడు పరిష్కారాన్ని అక్కడ సృష్టించేశాడండి. ఎర్ర సముద్రం వస్తుందని ఆయనకి తెలుసు, సమస్య వస్తుందని ఆయనకి తెలుసు దేవునికి. అందుకే నిబంధన మందసాన్ని ముందుగానే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇవ్వటం జరిగింది. ప్రభు అంటారు యెహోషువతో, యోర్దానుని మీరు నా నిబంధన మందసంతో దాటని అంటారు. ఆల్రెడీ దేవుడు నిబంధన మందసాన్ని ఇచ్చేశారు. ఇప్పుడు చూడండి, గొలియాతు వస్తాడని దేవుడికి ముందలే తెలుసు. అందుకే ముందలే దేవుని దావీదుని పుట్టించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో దేవుని చేతిలో పరిష్కారం ముందలే ఉంది. నేను అంటాను, ఈ రోజున, ఈ ఉదయం నేను ఒక మంచి ప్రవచనాన్ని మీ జీవితంలో రిలీజ్ చేస్తున్నాను. మీ జీవితంలోనికి ఈ రోజున పరిష్కారం అడుగు పెట్టబోతోంది యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. పరిష్కారం మీ జీవితంలో అడుగు పెట్టబోతా ఉంది ప్రియ దైవజనమా. అద్భుతమైన పరిష్కారం అడుగు పెట్టబోతా ఉంది. నువ్వు ఎదుర్కొనే సమస్య, అది ఏ సమస్య అయినా అవ్వచ్చు గాక. అది ఎర్ర సముద్రపు సమస్య, అది యోర్దాను సమస్య, అది గొలియాతు సమస్య, అది ఏ సమస్య అయినా కావచ్చు గాక. దేవుడు ఆ సమస్యకి పరిష్కారాన్ని ముందలే సిద్ధపరిచాడు. ఆ పరిష్కారం ఈ ఉదయం నీ జీవితంలో, నీ కుటుంబంలో అడుగు పెట్టబోతుంది. అద్భుతమైన పరిష్కారం నీ సమస్యకు దేవుడు అడుగు పెట్టేటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. నీ సమస్య రెండుగా చీలిపోతుంది, నీ సమస్య దూరం అయిపోతుంది, పరిష్కారం నీ జీవితంలో ఎంటర్ అవబోతుంది. యేసు నామములో ఈ వాగ్దాన్ని రిసీవ్ చేసుకున్నారా? నీ సమస్యకి పరిష్కారం దేవుని చేతిలో ఉంది. అది ఈరోజు మార్నింగ్ నీ సమస్యకి పరిష్కారాన్ని దేవుడు నీ జీవితంలోనికి అమలు చేయబోతున్నాడు. పరిష్కారం నీ జీవితంలో అడుగు పెట్టబోతా ఉంది. పరిష్కారం నీ కుటుంబంలో అడుగు పెట్టబోతా ఉంది. పరిష్కారం నీ చేతిలోనికి రాబోతా ఉంది. పరిష్కారం నీ హృదయంలోనికి దేవుడు అమలు చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది
ఎట్టి శ్రమ అయినా దేవుని నామములో అది తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తూ పరిష్కారం నీ జీవితంలో అడుగుపెట్టింది, దాన్ని వాడుకోండి. అద్భుతంగా శ్రమల నుంచి, శోధన నుంచి బయటికి రండి. గాడ్ బ్లెస్ యూ. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. కృప కలిగిన దేవా, నీకు వందనాలు నాయన. ఈ ఉదయం నీ ప్రజలతో మీరు మాట్లాడారు, అందుని బట్టి మీకు స్తోత్రమయ్యా. ఇదిగో మీరు చెప్పారయ్యా, ఇదిగో నా తండ్రి, నేను పరిష్కారాన్ని ముందులో సృష్టించే దేవుణ్ణి అని మీరు మాట్లాడారు. నిజమే అయ్యా, మేము ఎదుర్కొంటున్నటువంటి ఈ శ్రమల్లో అయ్యా మీ దగ్గర ముందులే పరిష్కారం ఉంది. ఈరోజు ఉదయం ఆ పరిష్కారం మా జీవితంలో అడుగు పెట్టబోతుందని మీరు ప్రవచనం మాట్లాడారు. నిజంగానే ఆ పరిష్కారాన్ని మేము పొందుకుంటున్నాం ప్రభా, మేము రిసీవ్ చేసుకుంటున్నాం. మా సమస్యను మేము ఎదుర్కోబోతున్నాం. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన, అది ఎర్ర సముద్రం వంటి సమస్య అయినా, అది యోర్దాను వంటి సమస్య అయినా, అది గొలియాతు వంటి సమస్య అయినా, అయ్యా మేము ఫేస్ చేస్తున్న ఈ సమస్యలకి నీ దగ్గర ఆ తాళపు చెవి ఉంది. మీరు ఆల్రెడీ సిద్ధం చేసేసారు, మీరు ఆల్రెడీ సిద్ధం చేసేసారు. అందుని బట్టి మీకు స్తోత్రం. ఆ సిద్ధం చేసిన పరిష్కారాన్ని ఈరోజు మార్నింగ్ అయా మా జీవితంలోకి మీరు అమలు చేస్తున్నందుకు, అయా మేము ఆ సమస్య నుంచి, మా ప్రతి సమస్య నుంచి మేము నాయన జయం పొందుతున్నందుకు నేను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తున్నాం. ఈ దినచర్య అంతా ఆరోగ్యకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచి మీరు నడిపించమని యేసు పరిశుద్ధ జీవము, శక్తి, ప్రభావం కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.